ఐపోలవరం మండలం మురమల గ్రామంలో ఏం చేసిన భద్రకాళి సమేత వీరేశం దేవస్థానం నందు ఈరోజు గ్రామస్తులు భక్తుల సమక్షంలో మరియు రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా పోలీస్ సిబ్బంది సమక్షంలో గత మాజీ ధర్మకర్తలు కటార్నాని గారు మరియు గ్రామస్తుడైన శ్రీ దాట్ల చంద్రరావు సమక్షంలో ఈరోజు హుండీలు తెరిచి లెక్కించబడినాయి. గత 250 రోజుల నిమిత్తము హుండీలు తెరిచి లెక్కించగా ప్రధాన దేవాలయం ద్వారా 16,78,974 రూపాయలు ఆదాయం వచ్చింది. అదేవిధంగా నిత్య కళ్యాణం కానుకలు మొక్కుబడుల ద్వారా 12,25,944 రూపాయలు ఆదాయం వచ్చింది. అదేవిధంగా అన్నదానం 1,96,487 రూపాయలు ఆదాయం వచ్చింది. మొత్తము 250 రోజులకు 31,01,405 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇందులో ఈ హుండీలో భాగంగా 38 గ్రాములు వెండి బంగారము, అదేవిధంగా 290 గ్రాములు వెండి వస్తువులు వచ్చున్నాయి. అదేవిధంగా 2 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చి ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 300 మంది వివిధ సేవాదళ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి రాజోలు దేవస్థాన కార్యనిర్వాహకులైన శ్రీ ప్రసాదరాజు గారు పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు జరిగింది. కావున భక్తులందరూ సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.